90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. చొప్పదండి మండలానికి చెందినటువంటి యువతి యువకులు ఇద్దరు కూడా కరీంనగర్లో నిన్న సూసైడ్ చేసుకున్న ఘటన చర్చాంశంగా మారింది. ప్రస్తుతం నేను కరీంనగర్లోని వాయిలాలపల్లి ఉన్నటువంటి ఎరకలవాడలో ఉన్నాను. ఇదంతా కూడా అంటే వాయిలాలపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక ఏరియా. అయితే నిన్న ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇల్లు, అసలు మీ ఇల్లు మొత్తం ఫోకస్ చేసుకుంటే ఇదే ఇంట్లో నిన్న ఒక ప్రేమ జంట ఇద్దరు కూడా ఈ ఇంటి లోపల సూసైడ్ చేసుకోవడం జరిగింది. చొప్పదండి మండలం చిత్యాలపల్లికి చెందినటువంటి కొండపర్తి అరుణ్ కుమార్ 24 years, అదేవిధంగా అదే మండలానికి చెందినటువంటి భూపాలపట్నం గ్రామానికి చెందినటువంటి అలేఖ్య 21 years, ఇద్దరు కూడా స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త ఇద్దరి మధ్యలో ప్రేమగా మారింది. అయితే 2 సంవత్సరాలు కూడా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. గత కొన్ని రోజుల్లో కూడా అలేఖ్యకి కొన్ని పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక పెళ్లి సంబంధం ఫిక్స్ అయిపోయిందంట. అయితే ఆ పెళ్లి ఫిక్స్ కావడంతో మనస్తాపంతో గురైనటువంటి అరుణ్ కుమార్, అదేవిధంగా అలేఖ్య ఇదే ఇంట్లో నిన్న సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే అరుణ్ కుమార్ కరీంనగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తుంటాడు. వాయిలాలపల్లి ఉన్నటువంటి ఈ ఇంట్లో రెండుకుంటూ ల్యాబ్ టెక్నీషియన్గా చేస్తూ ఉంటాడు. ముందే అనుకున్నట్టున్నారా, లేదంటే ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఈ అఘాయిత్యం చేసుకున్నారా తెలియదు. కానీ నిన్న ఈ ఇంట్లో, ఇదే ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకొని కూడా ఇద్దరు విగత జీవిగా మారిన సందర్భం. అయితే ఈ కేసు దృష్ట్యా ఈ పోలీసులు ఈ ఇంటికి తాళం వేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీనిపైన. సో అందుకోసమే ఈ ఇంటికి తాళం వేయడం జరిగింది. అయితే మరి అలేఖ్యని అంటే ఇందులోనే రెండుకుంటున్నాడు. ఎవరైతే అరుణ్ కుమార్ అనే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ చేస్తూ ఈ ఇంట్లో రెండుకుంటున్నాడు. అయితే ఉన్న సందర్భంలో మరి ఈ విషయం ఆ పెళ్లి ఫిక్స్ కావడంతో ఇద్దరు కూడా మనస్తాపానికి గురవడం జరిగింది. అయితే మరి అలేఖ్యని మొన్న ఈవినింగ్ తీసుకొచ్చాడా, లేదంటే నిన్న తీసుకొచ్చాడా అనే విషయం మనకు తెలియదు, కానీ క్లారిటీ లేదు. కానీ నిన్న మాత్రం ఇంట్లోకి వచ్చి చూడగా, కిటికీ నుండి చూడగా ఇద్దరు కూడా విగత జీవిగా ఫ్యాన్కి ఉరేసుకొని కనిపించడం జరిగింది. అయితే అరుణ్ కుమార్ తమ్ముడు, అరుణ్ చనిపోయిన వ్యక్తి అరుణ్ తమ్ముడు అరుణ్కి కాల్ చేయడం జరిగిందట. కాల్ చేస్తే ఫోన్ ఎంత చేసినా రెస్పాండ్ కాలేదట. ఫోన్ లిఫ్ట్ చేయడంతో అనుమానం వచ్చినటువంటి అరుణ్ తమ్ముడు వాయిలాలపల్లిలోని అరుణ్ కుమార్ ఉన్నటువంటి ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా కూడా ఆ తలుపు ఓపెన్ చేయలేదు. తలుపు ఓపెన్ చేసేసరికి ఇంటి పక్కన ఇంకొక వాళ్ళ స్నేహితుడు ఉంటాడు. అయితే అతను అరుణ్ కుమార్ తమ్ముడు ఇద్దరు కలిసి కూడా కిటికీ నుండి చూడడం జరిగిందట. చూసేసరికి ఇద్దరు ఫ్యాన్కి వేలాడుతూ కనిపించారు. ఇద్దరు కూడా వెంటనే పోలీసు సమాచారం అందించారు. పోలీసులు కూడా వారి కుటుంబ సభ్యులకు తెలపడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది చెప్పిన సమాచారం ఏంటంటే, మొన్న నైట్ నుండి కూడా ఈరోజు మొన్న నైట్ నుండి నిన్న మార్నింగ్ వరకు కూడా ఇంట్లో హోమ్ థియేటర్ అనేది సౌండ్ చాలా గట్టిగా వినిపించిందంట. నైట్ మోగినటువంటి ఆ సౌండ్స్ అనేది నిన్న మార్నింగ్ వరకు కూడా హోమ్ థియేటర్లో ఆ సౌండ్ అనేది బయటికి కూడా వినిపించిందంట. ఆ సూసైడ్ చేసుకున్న సందర్భంలో వారి వాయిస్ మరి ఎవరు వినిపించకుండా అని చెప్పేసి ఆ విధంగా చేశారో తెలియదు. కానీ మొత్తానికైతే ఇద్దరు ఫ్యాన్కి ఉరేసుకొని సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా వారిద్దరు ప్రేమకి ఎక్కడ విడిపోతారో, పెళ్ళి అయిపోతే తనొక వేరే జీవితం, ఇతనొక వేరే జీవితం అయిపోతుందని చెప్పేసి ఇద్దరు కూడా మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ బ్లడ్ ఎలా ఇస్తారు, ఎలా ఇస్తారని చెప్పేసి కొంతమంది స్నేహితులు చెప్పేవాళ్ళట. సో అలా అరుణ్తో కొంతమందికి స్నేహం ఏర్పడింది. అయితే ఇక్కడ కొంతమంది పక్కన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, రెంట్కున్న వాళ్ళు. వారిని అడుగుదాం. బ్రదర్, మీ పేరేంటి? సతీష్. ఏం చేస్తారు మీరు? వర్క్ చేస్తాను. వర్క్ చేస్తారు. ఎందులో వర్క్ చేస్తారు? జెప్టోలో. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ?
నువ్వు వచ్చి దాదాపు 20 days అవుతుంది. ఓన్లీ 20 days అంతే. ఓకే. అరుణ్ కుమార్ మీకు పరిచయం అని తెలుసా? పరిచయం అట్లా ఫ్రెండ్ లాగా అంతే, పక్క రూమ్ అంటే అంటే అంతకంటే ఎక్కువ తెలియదు. పరిచయం లేదు. ఓకే. అసలు ఏం జరిగింది? నిన్న మీరు పనికి వేసేసరికి ఇక్కడే ఉన్నారా లేకపోతే అయిపోయింది? మార్నింగ్ వచ్చేసరికి నైట్ డ్యూటీ వెళ్ళేసరికి ఇదంతా జరిగింది. ఓకే. వచ్చేసరికి పోలీసులు ఉన్నారు, అదంతా బయటకు తీసుకురావడం జరిగింది. ఓకే. అంతే. మరి మొన్న మీకు అనిపించాడు అరుణ్? మొన్న మధ్యాహ్నం టైంలో, మొన్న మార్నింగ్ టైంలో కనిపించాడు. బ్రదర్ తిన్నామని కూడా అడిగాడు. నైట్ కనిపించాడా మరి? ఆ మొన్న నైట్ నైట్ ఏం కనిపించలేదు నాకు. ఓకే. ఈ హోమ్ థియేటర్ సౌండ్స్ అనేది ఎక్కువ ఎప్పుడు వినిపించింది? మొన్న నైట్ నైట్ నుంచి మార్నింగ్ దాకా వచ్చింది, కంటిన్యూ అనిపించింది. ఓకే. ఆ రోజు మీకు అనిపించినప్పుడు ఎప్పుడైతే తిన్నావా బ్రదర్ అని అడిగినప్పుడు ఏదైనా టెన్షన్ గా ఫీల్ అవడం కనిపించింది? అదేం లేదు. ఆ రోజు ఇంటికి కూడా వెళ్ళొచ్చిండు అంతే. ఎలా ఉన్నాడు? మరి బాగానే ఉన్నాడు? బాగానే ఉన్నాడు, అందరితో బాగానే ఉన్నాడు. అంటే ఇది అరుణ్ కుమార్ బాగానే ఉండేవాడు, మరి ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారో మాకు అర్థం కావట్లేదు కూడా ఈ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి. ఈ ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తూ కూడా అందరితోని కలిసిపోయి మాట్లాడేవాడు. తిన్నవా అని చెప్పేసి ఎప్పుడు కలిసినా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని చెప్పేసేవారు. సడన్గా మరి ఇలా జరిగేసరికి ఒక్కసారిగా వాళ్ళు మీకు షాక్ గురయ్యాము. నేను డ్యూటీ వెళ్ళేసరికి కూడా ఇక్కడ అందరూ పోలీసులు చాలా మంది ఇక్కడ ఉన్నారు, నాకు ఏం అర్థం కాలని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి ఈ కేసును టేక్ ఆఫ్ చేసినటువంటి సిఐ జాన్ రెడ్డి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని, మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన కరీంనగర్లో కలకలం రేపింది. చొప్పదండి మండలానికి చెందినటువంటి అరుణ్ కుమార్ అలేఖ్య నిన్న కరీంనగర్లోని ఎరకలవాడలో ఒక ఇంట్లో ఫ్యాన్ కూరేసుకొని చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు దీనికి ఆత్మహత్య గల కారణాలు ఏంటి? ఈ కేసుని టేక్ ఆఫ్ చేసినటువంటి 3 టౌన్ సిఐ జాన్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఒకసారి వార్త మనం. సార్ నమస్కారం. సార్ ఇది అసలు సూసైడ్ దేని గురించి సార్? ప్రేమ వ్యవహారమా ఇంకేమైనా ఉందా? ఇప్పుడు అలేఖ్య చొప్పదండి మండలం భూపాలపట్నం విలేజ్, అండ్ అరుణ్ కుమార్ది కూడా అదే చొప్పదండి మండలం చిట్యాలపల్లి విలేజ్. సో వీళ్ళిద్దరూ అక్కడ లాస్ట్ 2 years నుంచి లవ్ చేసుకుంటున్నారని చెప్పని తెలిసింది. సో దాంట్లో భాగంగా ఈ అబ్బాయి ఇక్కడ వర్క్ చేసుకుంటూ వాయిలపల్లిలో ఒక రెంటెడ్ రూమ్లో ఉంటున్నాడు. సో ఏం జరిగింది అంటే మనకు ఉన్నటువంటి విషయాలను బట్టి, దర్యాప్తును బట్టి తెలిసిన విషయాలను, ఇప్పటివరకు తెలిసిన విషయాలను బట్టి ఈ అమ్మాయికి లాస్ట్ 40 days బ్యాక్ అబ్బాయితో సంబంధం సెట్ అయిపోయింది. సో వాళ్ళకి ప్రేమకు సంబంధించిన వ్యవహారాన్ని పెద్దల్ని ఒప్పించలేక వాళ్ళు తొందరపడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా ఇప్పుడు దర్యాప్తులో తెలిసింది. మిగతా విషయాలు ఏమైనా ఉంటే దర్యాప్తులో పూర్తిగా కనుక్కొని తెలియపరుస్తుంది. అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళకి చెప్పడం జరిగింది సార్ ఈ విషయం గురించి? ఇరు వర్గాలకు పూర్తిగా తెలియదు. ఒక వైపు వాళ్ళకి చెప్పారు కానీ ఇంకో వైపు వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు ఒప్పించుకోలేక రోజు వాళ్ళు ఆమె పెళ్లి చేసుకుందామని చెప్పి అనుకున్నది, దాని తర్వాత ఈ డిసిజన్ తీసుకున్నట్టుగా తెలిసింది. ఇట్లా వాళ్ళు బలవంతమైన వద్దని చెప్పేసి అట్లా ఏం లేదు. ఈమె వాళ్ళంటేనే ఇంకో చేసుకుంటా అని చెప్పి చెప్పిందని చెప్పి వాళ్ళ బంధువులు వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్పినారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.